అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై మరొకసారి ప్రశ్నలు లేవనెత్తారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఎక్స్ వేదికగా 5 కీలక ప్రశ్నలను సంధించారు. దేశ రైతులకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్. అమెరికా వాణిజ్య ఒప్పందం పేరుతో భారత రైతులకు ద్రోహం జరుగుతుందని ప్రధాని మోడీపై మరోసారి రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఈ విషయంపై ప్రధాని మోడీకి కొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రధానమంత్రిని తాను కొన్ని సింపుల్ ప్రశ్నలు అడగదలుచుకున్నాను అని ఎక్స్లో పోస్టు చేశారు రాహుల్. డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్ దిగుమతి అంటే ఏమిటి అని ప్రశ్నించారు. అమెరికాలో జన్యు మార్పిడి చేసిన మొక్కజొన్న నుంచి తయారైన మేతను భారత పశువులకు ఇవ్వాలి అనే ఉద్దేశమా అన్నారు. ఇలా చేస్తే మన పాలు, పాడి పరిశ్రమ, అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడేలా చెయ్యదా? జన్యు మార్పిడి చేసిన సోయాబీన్ ఆయిల్ను అనుమతిస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సోయాబీన్ రైతులపై ప్రభావం పడదా? వారు ఎలా బతకగలుగుతారు? మీరు చెబుతున్న అదనపు ఉత్పత్తులు అంటే ఏమిటి? డీల్లో ఎగ్జాక్ట్ గా ఏం ఇంక్లూడ్ చేశారు? కాలక్రమేణా పప్పు ధాన్యాలతో పాటు ఇతర అమెరికన్ పంటల దిగుమతులకు ద్వారాలు తెరవడమేనా? వాణిజ్యేతర అడ్డంకులను తొలగించడం అంటే ఏమిటి? జన్యు మార్పిడి పంటలపై తన వైఖరిని మార్చడం, ధాన్యం సేకరణను తగ్గించడం, కనీస మద్దతు ధర లేదా బోనస్లను తగ్గించడంపై భవిష్యత్తులో భారత్ ఒత్తిడిని ఎదుర్కొనుందా? ఒకసారి ద్వారాలు తెరిచిన తర్వాత వీటిలో మరిన్ని పంటలను చేర్చకుండా ఎలా ఆపగలం? వీటికేమైనా రక్షణ చర్యలు ఉన్నాయా? లేదా ఇలాగే ప్రతి ఒప్పందంలో మరిన్ని పంటలను ఈ జాబితాలో చేరుస్తారా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ విషయాల్లో దేశ రైతులకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ. ఇది ఇవాటికి సంబంధించిన అంశం కాదని, దేశ భవిష్యత్తుకు సంబంధించినది అని రాహుల్ అభిప్రాయపడ్డారు. భారత వ్యవసాయ రంగంపై మరో దేశం పట్టును సాధించేందుకు అనుమతి ఇస్తున్నామా అని రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో అనేక అనుమానాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. వాటినే రాహుల్ గాంధీ లేవనెత్తారు.